హల్లెలూయా. ప్రభువు నామమునకు స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధానములో చేరి ఈ పునరుత్థాన దినములో దేవుని మాటలను మనము ధ్యానించుకోవడానికి ప్రభువు ఇచ్చినటువంటి అమూల్యమైన సమయాలను బట్టి ప్రభువు నామమునకే స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం తీసిపెట్టుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 నైనా, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ పునరుత్థాన దినములో నీ పాదాల సన్నిధిలోనికి వచ్చి ప్రభువా, నీ మాటలను మేము ధ్యానించుకోవటానికి వచ్చి ఉంటుండగా మాతో నీ యొక్క మాటల ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. తండ్రి, నీవు సరిచేయండి నాయనా. నీకు స్తోత్రములు. నీ వాక్యములలో ఉన్న మర్మములు మాకు అనుగ్రహించండి, తోడుగా ఉండమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనము కొన్ని గత వారాల తరబడి ప్రకటన గ్రంథము చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో ప్రకటన రాసినటువంటి పత్రికలో యోహానుకి దేవుడు తెలియజేసినటువంటి ప్రత్యక్షతలు, దేవుడు 7 సంఘాలకు హెచ్చరికలు ఇస్తున్నాడు ఇక్కడ. అయితే మొదటి సంఘము పేరు ఎఫెసు, 2వ సంఘము పేరు పెర్గము స్ముర్న, 3వ సంఘము పేరు పెర్గము, 4వ సంఘము పేరు తుయితైరా, ఆ తర్వాత 5వ సంఘము పేరు చెప్పండి సార్దిస్. ఇప్పుడు 6వ సంఘములో ఫిలదెల్ఫియాలో ఉంటున్నాం. నేను చదువుతాను కొన్ని వాక్యాలు, చూడండి శ్రద్ధగా. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఫిలదెల్ఫియా సంఘములో, ఫిలదెల్ఫియా అంటే సహోదర ప్రేమ అని అర్థం. ఈ ఫిలదెల్ఫియాలో సంఘమును దేవుడు ఎంతగానో మెచ్చుకుంటున్నాడు. దేవునికి ఇష్టకరమైనటువంటి సంఘము, ఏ లోపము లేని సంఘముగా ఉంటున్నది, ఏ యొక్క నలతలు లేని సంఘముగా ఉంటున్నది, ఏ వంకలు లేని సంఘముగా ఉంటున్నది. ఈ ఫిలదెల్ఫియా సంఘమును మరి దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. అయితే దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, దావీదు తాళపు చెవి. దావీదు మరి ఎంతగానో యేసుక్రీస్తు దావీదు యొక్క చిగురై ఉంటున్నాడు. ఇక్కడనే చూడండి 5వ అధ్యాయంలో, ప్రకటనలో 5వ అధ్యాయము 5వ వచనములు, ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. ఇదిగో దావీదుకు చిగురైన అంటే ఏంది చూడండి. దావీదుకు చిగురైన అంటే వేరైన అంటే యేసుక్రీస్తు వంశావళి. మనము మత్తయి సువార్తలో కూడా 1వ అధ్యాయంలో చూసినట్లయితే తీయండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనంలో, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇక్కడ దావీదు తాళపు చెవి అనంటే అది సర్వ అధికారమునకు సాదృశ్యమైనది. తాళపు చెవి
ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ధనం ఉంటే మనము బీరువాలో భద్రపరుచుకొని మనం ఏం చేస్తాము, తాళం వేసి భద్రంగా చేసుకుంటాం. ఆ అధికారం ఎవరిచ్చారు మీకు? మీరు యజమానురాండ్లు కనుక ఆ అధికారము మీకు ఇస్తున్నాడు. అలాగనే మనము ఈ లోకములో పరిపాలించుచున్నటువంటి ఈ దేశములో మనకు రాజులుగా ఉన్నటువంటి వారికి వాళ్ళకి దేవుడు రాజ్యాధికారము ఇచ్చాడు. అయితే ఈ ప్రపంచమును అంతటినీ కూడా ఏలటానికి దేవునికి సర్వాధికారము ఉంటున్నది. ఈ ప్రపంచమును మొత్తము సృజించిన దేవుడు. అయితే ఈ ప్రపంచమును అంతటికీ కూడా సర్వాధికారి అయినటువంటి దేవుని చేతిలో తాళము ఉంటున్నది. అయితే దావీదు తాళపు చెవి కలిగినవాడు, అంటే దావీదు వంశములో నుండి వచ్చిన యేసయ్య. అయితే సర్వ అధికారమునకు ప్రభుత్వమునకు సూచనగా ఉంటున్నది. క్రీస్తే మనకు సర్వాధికారి. అయితే ఆయన మాటకు మించినది కానీ అడ్డుగా నుండున్నది కానీ ఈ లోకములో ఏది కూడా లేదు. దేవుని మాట మాత్రము సత్యమై ఉంటున్నది. ఆయనే మార్గము సత్యము జీవమునై ఉంటున్న దేవుడు. అయితే ఆయన పరలోకపు తాళపు చెవి. ఇక్కడ మొదటగా చూస్తే ఆయన పరలోకపు తాళపు చెవి కలిగి ఉంటున్నాడు. మరణము యొక్క తాళపు చెవులు కలిగిన వాడుగా ఉంటున్నాడు. పాతాళము యొక్క తాళపు చెవి కలిగినటువంటి అధికారము కలిగిన దేవుడుగా ఉంటున్నాడు. అయితే ఇక్కడ చూడండి, యెషయా గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనం. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మోయజాలడు, అతడు మోయగా ఎవడును తీయజాలడు. చూసారా, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. నీ మీద కూడా, నీ ఇంటి మీద కూడా దావీదు, మరి ఇక్కడ దేవుడు ఒక తాళపు అధికారాన్ని నీకు ఇస్తున్నాడు. నీవు యజమానురాలుగా నీ అధికారమును నీ కుటుంబంలో నీవు దేవుని అధికారముతో నీ కుటుంబాన్ని సరిదిద్దుకుంటూ ఉండాలి. అలాగనే పురుషుడుగా నీవు భర్తగా ఉన్నటువంటి నీకిచ్చిన అధికారముతో నీ ఇంటిని ఏలువాడుగా ఉండాలి. నీకిచ్చినటువంటి అధికారపు తాళముతో నీవెంతగానో కుటుంబాన్ని చక్కబెట్టుకునేవాడుగా ఉండాలి. ఈ విధమైనటువంటి అధికారపు తాళాన్ని దేవుడు ఇస్తున్నాడు. అందుకనే నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మోయజాలడు, అతడు మోయగా ఎవడును కూడా తీయజాలడు. చూసారా, దేవుని చేతిలో సర్వాధికారము కలిగినటువంటి దేవుని చేతిలో తాళపు చెవి ఉన్నది. ఈ ప్రపంచమును అంతటికీ కూడా తాళపు చెవి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు మన దేవుడు. అయితే ఇక్కడ మత్తయి సువార్తలు చూడండి. మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇక్కడ శిష్యులకు సర్వాధికారము దేవుడు ఇస్తున్నాడు. మీరు వెళ్ళి సమస్త ప్రజలకు సువార్తను ప్రకటించుడి, నాకంటే మీరు గొప్ప కార్యములు చేయుదురు అని శిష్యులకు దేవుడు సర్వ అధికారము ఇస్తున్నాడు. అలాగనే మనకి కూడా యేసు రక్తములో కడగబడినటువంటి మనకి కూడా దేవుడు అధికారం ఇస్తున్నాడు. మనము ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఆ అధికారమును దేవుని బిడ్డలకు, కొంతమందికి సువార్త అందని బిడ్డలకి, నీ ప్రక్కనున్నటువంటి అన్యులకు మనము శక్తి కొలది సువార్త చేసి దేవుని వైపునకు బిడ్డల్ని మనము నడిపించుకునేవారుగా ఉండాలి. ఆ విధంగా దేవుని యొక్క కార్యము మనము చేసినట్లయితే దేవుడు మనలను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. మత్తయి సువార్తలో చూడండి,
ఆయన మనకి ఏమై ఉంటున్నాడు? పరలోకపు తాళపు చెవులు కలిగిన వాడుగా ఉంటున్నాడు. మత్తయి సువార్త 16:19 ఇక్కడ పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. చూసారా, ఇక్కడ పేతురుకు దేవుడు, ఇక్కడ చూడండి 17వ వచనంలో, అందుకు యేసు, సియోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. చూసారా, పరలోకపు తాళపు చెవులు పేతురికి ఇస్తున్నాడు దేవుడు. ఆ అధికారాన్ని పేతురికి అప్పగిస్తున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క సువార్తను చాటించటానికి, అనేకులను దైవ సన్నిధిలోనికి నడిపించటానికి, అనేకులకు దేవునిలో లేని వారిని దేవుని వైపుకు నడిపించటానికి, అన్యులకు మనము సువార్త చేసినప్పుడు దేవునిలోనికి మనము నడిపించిన బిడ్డలుగా మనము ఉంటాం. ఇక్కడ అందుకనే పేతురుకు ఏమంటున్నాడంటే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పేతురు, బండ మీద నేను సంఘాన్ని కడుతున్నాను, నీకు అధికారాన్ని నేను ఇస్తున్నాను, ఆ తాళపు చెవులను ఉపయోగించుకో. నీవు దేనిని బంధిస్తావో అది పరలోకమందు బంధించబడుతుంది, నువ్వు దేనిని మరి తెరుస్తావో ఆ విధంగా దేవుడు పరలోకమందు ద్వారాలు తెరుస్తానంటున్నాడు దేవుడు. ఆ విధంగా దేనిని నువ్వు బంధిస్తావు, నువ్వు నీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉన్నదనుకో, ఏం చేయాలి? యేసు నామంలో, ప్రభువా మా కుటుంబంలో రకరకాలుగా ఆటంకాలు ఉంటున్నాయి, అల్లర్లు ఉంటున్నాయి, ప్రభువా యేసు నామంలో బంధిస్తున్నానని నీ అధికారాన్ని నీవు నీ ప్రభు పాదాల సన్నిధిలో మోకాళ్ళొంగి కన్నీరు కార్చి, ప్రభువా యేసు నామంలో బంధిస్తున్నాను అని దేవునిలో నువ్వు బంధించాలి. అప్పుడు పరలోకమందు కూడా దేవుడు బంధిస్తాడు. నీలో ఏమైనా బలహీనత ఉంటే యేసు నామంలో బంధించు. ఏ దెయ్యపు కార్యాలు, దెయ్యపు క్రియలు ఉంటే వాటిని యేసు నామంలో, ఈ దెయ్యాలని బంధిస్తున్నాను, మనుషులలో పనిచేస్తున్నటువంటి సాతాను యొక్క శక్తులు యేసు నామంలో బంధిస్తున్నాను ప్రభువా అని మనము ఈ లోకములో బంధిస్తే పరలోకమందు దేవుడు బంధిస్తాడు. ఆ విధమైనటువంటి అధికారము పేతురుకు దేవుడు ఇస్తున్నాడు. అందుకనే పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నేరవని దేవుడు అంటున్నాడు. ఇక మనము ధైర్యం కలిగి యేసు నామములో ప్రతి అంధకార శక్తులన్నిటిని కూడా, పనికిరాని క్రియలు, తలంపులు, ఉద్దేశాలు, పనికిరాని సమస్యలు, ఇబ్బందులు, అప్పులు, వీటిని అన్నిటిని యేసు నామంలో బంధిస్తున్నాను ప్రభువా అని నువ్వు దేవుడి కాడ అడగాలి. ఆ విధంగా మనకి అధికారాన్ని దేవుడు ఇస్తున్నాడు. అందుకనే పాతాళలోక ద్వారములు దాని ఎదుట నేరవని నేను నీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను, నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. చూసారా, ఆ విధంగా దేవుడు మనకి ఆ తాళపు చెవులు ఇస్తుంటే ఆ అధికారాన్ని మనము ఉపయోగించుకోవాలి. నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవడానికి ప్రార్థనలో గడపాలి. యేసు నామములో వ్యతిరేకమైన ప్రతి అంధకారాత్మ శక్తులను, ప్రభువా నా జీవితాన్ని మరగుజ్జులాగా చేస్తున్న సాతాను యొక్క క్రియలను యేసు నామంలో బంధిస్తున్నాను ప్రభువా అని నీవు అధికారాన్ని వాడుకోవాలి. నీకిచ్చుచున్న తాళపు చెవి దేవుడు ఇస్తుంటే ఎందుకు మనం దుర్వినియోగం చేసుకోవాలి? అధికారాన్ని మనం ఉపయోగించుకోవాలి. దేవుని పాదాల సన్నిధిలోనికి వచ్చి ఉపవాస ప్రార్థనలకు కూడా, ఆ ప్రార్థనలలో దేవునిలో మనము మూలగాలి, దేవునిలో కన్నీటితో మొర్రపెట్టుకోవాలి. మనం ప్రతి విషయాలను కూడా దేవుని సన్నిధిలో వినియోగించుకోవాలి. ఆ విధంగా కాకుండా నీవు ఇంట్లోనే ఉంటే ఏమీ ప్రయోజనం లేదు. మీలో చాలామంది కూడా మరి ఎంతగానో దేవుని సన్నిధిని అశ్రద్ధ చేసుకుంటూ, పునరుత్థాన దినము మాత్రమే మాకు చాలు, ఏ బెడదలు ఉండవు, ఏ సమస్యలు ఉండవు, అబ్బా పునరుత్థాన దినంలో పోయి దేవుని వాక్యము విని చక్కగా ఇంటికి వెళ్ళిపోవచ్చు,
ఏ సమస్య ఉండదు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆ అనుకున్నదే నీకు డేంజర్గా మారుతుంది. దేవుని పాదాల సన్నిధిలో తన్ను తాను తగ్గించుకొని దేవుని పాదాల సన్నిధిలోనికి వచ్చి నువ్వు అధికారంతో దేవుని సమస్య, ఏ సమస్య నీకుందో దానిని ఉపయోగించుకో. ఎందుకు మూల కూర్చుంటావు? ఎందుకు నీ ఇంటిలో నీవు నీ పాదాలు ఉంచుకుంటావు? దేవుని పాదాల సన్నిధిలో, ఆయన నలిగిన పాదాలు, ఆయన గాయపడిన పాదాల కాడ నువ్వు కూర్చో. మరియమ్మ వలె దేవుని మాటలు విను. మనలను మనం తగ్గించుకోవాలి. మీరే కాదు, నేను కూడా నన్ను నేను తగ్గించుకోవాలి. నన్ను నేను తగ్గించుకొని దేవుని పాదాల సన్నిధిలో మొరపెట్టినట్లయితే మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. నీకిచ్చిన అధికారమును నీవు దేవుని పాదాలకి రా, సన్నిధికి రా. ఎందుకు అశ్రద్ధ చేస్తావు? ఎందుకు అవిధేయతగా జీవిస్తావు? ఎందుకు లోబడని వాళ్ళని ప్రజలుగా ఉంటారు? కాబట్టి ఈ ఉదయకాలమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిని అశ్రద్ధ చేయబాకండి. ఈ 2024లో దేవుడు గమనించుచున్న దేవుడు. ఎంతమంది నా బిడ్డలు నా సన్నిధికి వస్తున్నారా? ఎంతమంది నా సన్నిధిలో మూలుగుచున్నారా? ఎంతమంది నా సన్నిధిలో ప్రార్థిస్తున్నారా? నేను ఇచ్చే అధికారమును ఎంతమంది వాడుకుంటున్నారా అని దేవుడు చూస్తూ ఉంటున్నాడు. ఆయన కనుదృష్టి లోకమందంతటా కూడా సంచారము చేయుచున్నది. నేను వట్టివాడనే, వట్టిదాననే అని నువ్వు అనుకోబాకు. ఏమి లేని దానినే అని నువ్వు అనుకోబాకు. నేను ఈ విధంగా నా జీవితం ఉన్నదే అని నువ్వు నిరుత్సాహపడబాకు. నీ నిరుత్సాహము, నీ బాధ, నీ సమస్య, నీ ఇబ్బంది, నీ సమస్యలు, నీలో ఉన్న నలతలు అన్నీ కూడా దేవుని పాదాల సన్నిధిలో కుమ్మరించుకో. మన హృదయాలను నీళ్లు ఏ విధంగా కుమ్మరిస్తామో ఆ విధంగా మన హృదయాలను మనం దేవుని పాదాల సన్నిధిలో కుమ్మరించుకోవాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మన పక్షాన తాళములు విప్పే దేవుడు. చూసారా? ఆ అధికారాన్ని మనము ఉపయోగించుకోవాలని దేవుడు ఈ ఉదయకాలమున సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క సమయం కూడా తక్కువగా ఉంది కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నువ్వు సర్వాధికారము కలిగిన దేవుడవు నాయన, సర్వాధికారము కలిగినటువంటి దేవుడవు దేవా. దావీదు యొక్క తాలపు చెవి కలిగిన దేవుడవు నాయన. ఈ ప్రపంచమును ఏలుచున్న దేవుడువు తండ్రి, దేశాలను ఏలుచున్న దేవుడువు నాయన. మా యొక్క నాయన మండలాలను నాయన కాపాడుచున్న దేవుడువు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి నీ మాటలు విత్తి ఉంటుండగా నీ వాక్కులు మా హృదయాలలో నింపండి నాయన. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. ఎలాంటి అశ్రద్ధలు, అవిధేయతలు లేకుండా ఇది మొదలుకొని ప్రతి ఒక్కరు నీ పాదాల సన్నిధిలోనికి వచ్చి మొరపెట్టే ప్రార్థన జీవితాలు, అభిషేకాలు ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అవిధేయతగా జీవిస్తున్నటువంటి వారు, మాట చెప్పినప్పుడు వినకుండా లోబడకుండా నడుచుకోనటువంటి వారిని కూడా దర్శించి యేసు నామములో సంపూర్ణంగా మార్చివేయండి ప్రభువా. విధేయత కలిగిన బిడ్డలుగా నీ మాట విని లోబడినప్పుడు మమ్ములను ధన్యులుగా చేస్తావు తండ్రి. నీ మాట సత్యము నాయన, నీ మాట ప్రకారంగానే మేము నడుచుకోవాలి. దేవానికి వందనాలు. మాతో మాట్లాడినందుకు నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా.